దేవుని బాధను అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. దేవుని బాధను, అసలు దేవుడికి బాధ ఉంటుందా? ఇది పెద్ద ప్రశ్న. దేవునికి బాధ ఏంటండి అనుకుంటారు. కాదు, దేవునికి చాలా బాధ. ఒక మనిషిగా నువ్వు బాగుపడకపోతే దేవునికే బాధ. నీ ఇంట్లో నీ కుటుంబం బాధపడకపోవచ్చు, నీ బంధువర్గం బాధపడకపోవచ్చు, లేదా నీ కన్నవారు బాధపడకపోవచ్చు, నీవు కనినవారు బాధపడకపోవచ్చు, అలాగే నీ స్నేహితులు కూడా బాధపడకపోవచ్చు. కానీ నువ్వు పాడైపోతే దేవునికి బాధని. ఎవరు బాధపడినా బాధపడకపోయినా, నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నీ కోసం బాధపడుతూ ఉంటాడు. పిల్లలు, దేవుని కోసం నువ్వేం చేస్తున్నప్పుడు దేవుడు నీ కోసం అంతగా ఆలోచిస్తున్నాడే. నీవే కావాలని, నిన్నే కావాలని తను అహర్నిశలు కృషి చేస్తూ కునుకుతా నిద్రపోకుండా నిన్ను కాచి కాపాడుతున్నప్పుడు దేవునికి కానకుండా నువ్వు ఎటుపోతున్నావు. దేవుడు అంత ప్రేమ నీపై పెట్టుకుని, దేవుడు నువ్వే కావాలి నాయనా, నువ్వు ఉండాలి నాయనా అని మనల్ని నిలబెట్టుకుని కాకుండా మనల్ని ప్రత్యేకపరిచి, మనల్ని వేరుపరిచి ఈ లోకానికి వేరుగా బ్రతకండి నాయనా అని మనం బ్రతికిస్తే, మనమేమో మరలా ఈ లోకానికి ఆకర్షితులమై లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఈరోజు పరుగులు తీస్తూ ఎలాంటి జీవితాలు మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎలాంటి జీవితాలు మనం జీవిస్తున్నాం. దేవుని మరిచిపోయేటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని మరిచిపోయే జీవితం మనకి ఏం జీవితం అండి? దేవుడు మనల్ని క్షమిస్తాడా? దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు కదా మన కోసం. నా పిల్లలు ఎటుపోతున్నారు, ఎలా నాశనం అయిపోతున్నారో చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడండి దేవుడు. దేవా, నువ్వు క్షేమంగా ఉన్నావని అడిగేవారు ఎవరున్నారు? దేవా, నీ ఉద్దేశాలు ఏంటయ్యా, నీ కోసం ఏం చేయాలయ్యా అంటే దేవుణ్ణి ఎప్పుడైనా మనం ప్రశ్నించగలిగా? లేదు. మనకి ఇది కావాలి, అది కావాలని దేవుణ్ణి ప్రశ్నిస్తామా తప్ప, దేవా నీ కోసం నేను ఏది చెయ్యాలయ్యా అని ఏ రోజైనా మనం దేవుణ్ణి ప్రశ్నించగలిగామా? లేదు. అలా ప్రశ్నించే వారమైతే మనం నిజ క్రైస్తవులం అవ్వాలంటే దేవుని కోసం మనం ప్రాకులాడాలి. అప్పుడే నువ్వు నిజ క్రైస్తవుడు. ఏదో ఆకర్షణలకు లొంగిపోయి, లోకాకర్షణకు లొంగిపోయి, ఏదో పరిస్థితులను బట్టి మనం తక్కువ పెట్టేసుకుని వెళ్ళిపోతూ దేవుడిని నిర్లక్ష్యం చేసేవారుగా ఈరోజు మనం బ్రతకగలిగితే దేవుడికి ఎటు కాకుండా పోతాము. దేవుడు మన కోసం ఏం చేయాలి? అన్నీ చేశాడు కదా. అన్నీ ఇచ్చినటువంటి ఆయనను మర్చిపోయి మనం బ్రతుకుతూ ఉన్నామంటే ఎలాంటి మన జీవితాలు మనం జీవిస్తున్నామో అర్థం చేసుకోవాలి. అన్ని ఇచ్చిన వారిని మర్చిపోయి మనం మన సొంత లాభం కోసం మన సొంతంగా మనం చూసుకుంటూ ఈరోజు జీవిస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలండి.